తాడేపల్లిగూడెంలో అవినీతి నీడలు, ప్రజాప్రతినిధిపై తీవ్ర ఆరోపణలు. తాడేపల్లిగూడెంలో ప్రజాసేవ ముసుగులో కొనసాగుతున్న అవినీతి వ్యవహారాలపై ప్రజల్లో తీవ్ర చర్చ సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో అవినీతిపై పోరాటం చేసినట్లు చెబుతున్న ఓ ప్రజాప్రతినిధి ఇప్పుడు అదే అవినీతి వ్యవహారంలో భాగమై అక్రమాలకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు నిలుస్తున్నాయి. స్థానికుల వాదన ప్రకారం ప్రజాప్రతినిధి అడుగుజాడల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అవినీతి పెరిగి సాధారణ ప్రజలు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో ప్రచారం జరుగుతున్నప్పటికీ ప్రజల అసలు సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదని వారు ఆరోపిస్తున్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధి ప్రజా సమస్యలను విస్మరించి అవినీతి ఆరోపణల మధ్య పాలన సాగిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా ప్రజల ఇబ్బందులను గుర్తించి అవినీతికి స్వస్తి పలికి పారదర్శక పాలన అందించాలని స్థానికులు కోరుతున్నారు. తమ సమస్యలను పట్టించుకోకుండా ఇదే తీరు కొనసాగితే గెలిపించిన ప్రజలే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్నారు.